శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గోచార గ్రహాలైనటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం రవి భాగ్యంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. 9వ స్థానంలో రవి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రాజకీయాల్లో కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. వ్యవసాయ రంగంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వారం మొత్తం బుధుడు అష్టమంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఎంతో కష్టపడి గట్టిగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి ఈ వారం మేషరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఒక ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణంగా ఉంటుంది. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు అష్టమంలో ఈ వారం మొత్తం యోగిస్తున్నాడు. అష్టమ శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి ధనం మాత్రం అవసరానికి చేతికి అందుతూ ఉంటుంది. దానివల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. ప్రధానంగా ఈ వారం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము కూడా మేషరాశికి తక్కువగా ఉంది. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. బుధుడి బలం పెరగటం కోసం బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహాలకు అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ అధిష్టాన దేవతల ఆలయ దర్శనం చేస్తే మంచిది. రవి, కుజుడు ఈ 2 గ్రహాలకి కూడా విష్ణు స్వరూపం అధిష్టాన దైవంగా ఉంటుంది. కాబట్టి రవి బలము, కుజుడి బలము పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు నరసింహస్వామికి సంబంధించినటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే బుధుడికి బలం పెరగటానికి బుధుడికి అధిష్టాన దైవమైన గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ వారంలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు కాబట్టి రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం లేదా నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా ఈ 3 గ్రహాల బలము పెరిగి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు కొంచెం ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఎంత కష్టపడ్డా పని చేసే చోట పెద్దగా గుర్తింపు అనేది ఉండదు. రాజకీయాల్లో సాధారణంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంటుంది. తండ్రికి సంబంధించిన బంధువులతో కూడా కొద్దిగా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రోజు ఆదిత్య హృదయం చదువుకోండి లేదా ఆదిత్య హృదయం వినండి. రోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దానివల్ల రవి బలం పెరిగి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగంలో సాధారణంగా ఉంటుంది. అంటే బాగా కష్టపడితేనే విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, పెద్దగా లాభాలు కనిపించవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం తక్కువ ఉండటం వల్ల సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి బుధుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా బుధుడికి సంబంధించినటువంటి బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి.
అధిష్టాన దైవమైనటువంటి గణపతి ఆలయ దర్శనం చేయండి. గణేష పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. ఆ గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం బుధుడి బలం పెరుగుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 8వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో కూడా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అష్టమ కుజదోషం పోగొట్టుకోవటానికి నరసింహ ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించిన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రం 11 సార్లు చదువుకోండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. అలా చేస్తే కుజుడి దోషం పోతుంది. అష్టమ కుజదోషం తొలగిపోయి వారం మొత్తం బాగుంటుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి స్త్రీ పరిచయాల విషయంలో వృషభ రాశి పురుషుల పరిచయాల విషయంలో వృషభ రాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. సప్తమ శుక్ర దోషం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ జరగకుండా ఉండాలంటే శుక్రుడికి సంబంధించిన ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఏ అమ్మవారి స్వరూపమైనా సరే అమ్మవారి ఆలయ దర్శనం చేసి ధ్వజస్తంభం దగ్గర ఏదో ఒక రోజు ఈ వారంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులేసి దీపాన్ని వెలిగించండి. ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఈ శుక్రుడి బలం పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు కూడా ఫేవరబుల్గా లేరు కాబట్టి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు ఈ 4 ఈ వారం బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఈ 4ంటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపిస్తే కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. మీరెంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అందినట్టే అంది పిత్రార్జిత ఆస్తులు జారిపోతూ ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది. మిథున రాశి విద్యార్థులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కూడా బాగుంటుంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం మిథున రాశి విద్యార్థులకు ఈ వారం ఉంది. అలాగే ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉన్నట్టుండి వ్యాపారంలో ఈ వారం లాభాలు బాగా వస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అభివృద్ధి అనేది మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. పెళ్లిళ్ళు మాత్రం చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. ఏదో కారణంతో సంబంధాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. విలాసాల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బలం కోసం గోధుమలు, కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే వీటిని నానబెట్టి గోమాతకు తినిపించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం రవయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. కుజుడి బలం కోసం ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. శుక్రుడి బలం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే అధిష్టాన దేవతల ఆలయ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుడికి కుజుడికి నరసింహస్వామి అధిష్టాన దైవంగా ఉంటాడు. అంటే విష్ణు స్వరూపం అధిష్టాన దైవం. నరసింహ ఆలయ దర్శనం చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. దీనివల్ల రవి కుజుల బలం పెరిగి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడి బలం పెరగడం కోసం రోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః. రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం చేయండి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం ఈ వారం మొత్తం
మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 6లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి 6వ సంచారం చేస్తున్నాడు కాబట్టి అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, పనిచేసే చోట బ్రహ్మాండమైన గుర్తింపు ఉంటుంది, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ఆఫీసులో కొలీగ్స్ బాస్ అందరూ మీకు ఫేవరబుల్గా ఉంటారు, రాజకీయాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది, వ్యవసాయ రంగంలో మంచి పొజిషన్కి వెళ్ళే యోగం ఉంది, పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, రవి బలం వల్ల టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, పెద్దగా లాభాలు ఏం కనిపించవు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఇది బ్రహ్మాండం. కుజుడు 6వ సంచారం చేయటం అనేటటువంటిది ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ బాగా ఫేవరబుల్గా ఉంటుంది. ఒక ప్రాపర్టీ కొంటే తక్కువ రేటుకే కొనుక్కుంటారు, ప్రాపర్టీ అమ్మితే చాలా పెద్ద మొత్తానికి అమ్ముతారు. అలాంటి యోగం ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్టుల్లో కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళండి, కొనటం కానీ అమ్మటం కానీ చేయండి, బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద డీలోకి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళు అప్పులు తీరుస్తారు, ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పుల నుంచి బయటపడతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ఇంపార్టెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించే యోగం కూడా ఉంది. అలాగే ఈ వారం శుక్రుడు 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కళారంగంలో అనుకూలత ఉంటుంది. అలాగే దాంపత్య జీవితం చాలా చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి, కుజుడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా ఫేవరబుల్గా ఉన్నారు. మంచి రాజయోగం ఈ వారం కనిపిస్తోంది. ఒక్క బుధుడి బలం మాత్రమే లేదు. బుధుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక హేరంబ గణపతి మంత్రం చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః. దీన్ని హేరంబ గణపతి మంత్రం అంటారు. ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదవటం లేదా వినటం చేయండి. ఈ వారంలో వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటూ ఉండండి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. ఇంట్లో అయినా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టండి. ఇంకా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళు పొందటానికి ఈ గణపతి పరిహారం విశేషంగా సహకరిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి, కొలీగ్స్తో బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి, హెల్త్ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, పాలిటిక్స్లో యావరేజ్గా ఉంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్లో యావరేజ్గా ఉంటుంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు తిరుగుండదు. సింహరాశి విద్యార్థులు ఈసారి మంచి ర్యాంకులు కొట్టే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింహరాశి విద్యార్థులు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. సింహరాశి వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్లో లాభాలు అనేవి బాగా వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ మగపిల్లల వల్ల ఈ వారం ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మగపిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ కెరీర్ గురించి, వాళ్ళ యాక్టివిటీస్ గురించి సింహరాశి వాళ్ళు ఈ వారం ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళ వల్ల ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. ఏదో ఒక విధంగా ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా సింహరాశి వాళ్ళకి బాగా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు, భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఈ వారం ప్రధానంగా రవి బలము, కుజుడు బలము, ఈ 2 గ్రహాల బలం సింహరాశి వాళ్ళకి లేదు. బుధుడు, శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదవండి. విష్ణు పంజర స్తోత్రం చదువుకోండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన
ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వెంటనే చేయండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ వారం సింహరాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. రవి బలం కోసం గోధుమలు, కుజుడి బలం కోసం కందులు నానబెట్టి ఆవుకు తినిపించండి, లేదా పంతులు గారికి గోధుమలు కందులు దానం ఇవ్వండి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో సాధారణంగా ఉంది, వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంది. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రవి బలం లేదు కాబట్టి ఆచితూచి కెరీర్ పరంగా అడుగులు వేయాలి. అలాగే బుధుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకు కూడా అతి కష్టం మీదనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా సాధారణంగా ఉంటుంది. కన్యారాశి వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు ఏం కనిపిస్తూ ఉండవు, సాధారణ ఫలితాలే ఉంటాయి. అలాగే కుజుడు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ కుజదోషం ఉంది. పొరపాటున కూడా కన్యారాశి వాళ్ళు ఈ వారం ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చెయ్యకండి. అలా చేస్తే నిండా మునిగిపోతారు. ఎందుకంటే చతుర్థ కుజదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. తాత్కాలికంగా ప్రాపర్టీ కొనటం అమ్మటం పోస్ట్ పోన్ చేసుకోండి, అదే మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు పెద్ద డీల్స్ ఏవి చేయకండి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి. వృధా ఖర్చులు చేయకండి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడండి. 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 కూడా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే ఆ గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. అందుకే దుర్గాదేవి, నరసింహస్వామి, కాలభైరవుడు ఇలాంటి ఆలయాలను దర్శనం చేసుకుంటే ఈ వారం కన్యారాశి వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది. దుర్గాదేవి కానీ, నరసింహస్వామి కానీ, కాలభైరవుని కానీ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు దుర్గా అష్టోత్తరము లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లేదా కాలభైరవ అష్టకం చదువుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ అనే మంత్రం కానీ, ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం కానీ మీ వీలుని బట్టి జపించుకోండి. ఈ 3 మంత్రాలు 21 సార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించండి. అలాగే కేజింబావు గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఇలా చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 3వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి రవి బలం ఉంది. జాబ్ పరంగా చాలా బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావాల్సిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం కనిపిస్తోంది. అలాగే మీ బాసు, కొలీగ్స్ అందరూ కూడా మీ కష్టాన్ని రికగ్నైజ్ చేస్తారు. మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. పనిచేసే అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. పాలిటిక్స్లో బాగుంటుంది. పదవుల కోసం ప్రయత్నిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. వ్యవసాయ రంగంలో బాగా రాణిస్తారు. తండ్రి వైపు నుంచి ఏమైనా ఆస్తులు రావాల్సి ఉంటే గట్టిగా ప్రయత్నించండి. ఈ వారం ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫాదర్ సపోర్ట్ బాగా ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తృతీయ రవి సంచారం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. బుధుడు ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు. చాలా అద్భుతం. విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే జాబ్ లేని తులారాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. జాబ్లో టాప్ పొజిషన్కి వెళ్తారు. బిజినెస్ బాగుంటుంది. ఇంతకుముందు వారం బిజినెస్ ఎలా ఉన్నా ఈ వారం బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా లాభాలు పొందే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వాళ్ళ కుజుడు 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ప్రాపర్టీ కొనటానికి అమ్మటానికి బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి బలం ఈ వారం కనిపిస్తోంది. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్ముడుపోతుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చండి. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి తులారాశి వాళ్ళు ఈ వారం అప్పులు తీర్చేసే అవకాశం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోఆపరేషన్ పెరుగుతుంది.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రారంభించగలుగుతారు. ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం లాగా ఉంది. ఎందుకంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గోచార గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్క గ్రహం కూడా వ్యతిరేకంగా లేదు. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇంకా పరమాద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ప్రతిరోజు లక్ష్మీ మంత్రం చదువుకోండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుకోండి. అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోండి. లక్ష్మీ సంబంధ ఆలయ దర్శనం చేయండి. గ్రహాలైతే అన్ని అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఈ వారం పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండమైనటువంటి వార ఫలితాలు తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ వారం కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి ద్వితీయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్తో కానీ సరిగ్గా మాట్లాడకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్లో కూడా మాట వల్ల శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావడం కష్టంగా ఉంటుంది. బిజినెస్ కూడా సాధారణంగా ఉంటుంది. పెద్ద లాభాలేవి వ్యాపార రంగంలో కనిపించవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ద్వితీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపం వల్ల ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం మంచిది. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు ఒక్కడే ఈ వారం ఫేవరబుల్గా ఉన్నాడు. జన్మంలో శుక్రుడి సంచారం వల్ల ఏదో ఒక విధంగా ధనం చేతికొస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం మాత్రం తక్కువగా ఉంది. ఈ 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపం పెడితే ఈ 3 గ్రహాలని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే రోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి. ఇలా చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు గ్రహాల వ్యతిరేకతను తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం లేదు కాబట్టి గోధుమలు, పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించాలి. సరైన సమయానికి నిద్రించాలి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఆఫీసులో కూడా వృత్తిపరంగా మీకు గుర్తింపు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. శ్రమతో మీరు పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అలాగే సహనంతో ముందడుగు వేయాలి. రాజకీయాల్లో సాధారణంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంటుంది. అలాగే తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు ఎంత కష్టపడ్డా అవసరానికి జ్ఞాపక శక్తి లేక చదివింది మర్చిపోవటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారం ఎంత బాగా చేసినా కూడా చివరగా లాభాలు మాత్రం కొంచెం తక్కువగానే వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడి ఇంటర్వ్యూలు అటెండ్ అయినా, ఇంటర్వ్యూ బాగా చేసినా జాబ్ త్రుటిలో మిస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు 12లో సంచారం చేయటం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ కొద్దిగా బూడిదలో పోసిన పన్నీరు ధనుసు రాశి వాళ్ళకి అయిపోతూ ఉంటుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల కోపం వస్తుంది. కోపం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బుధుడు వ్యయంలో ఉండటం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మనకు కావాల్సిన ఫలితాలు రావు. వెంటనే కుజుడు జన్మంలో ఉండటం వల్ల కోపం వస్తుంది. దానివల్ల ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి బుధుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 12లో ఉన్నాడు. ఖర్చులు విపరీతంగా అవుతాయి. ఏది కలిసి రాకపోయినా డబ్బు మాత్రం ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. స్త్రీల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 కూడా యోగించట్లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసుర మర్దిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని
అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే వజ్ర ప్రస్థారణి మంత్రం చదువుకోండి. ఐం హ్రీం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహ. దీని వజ్ర ప్రస్థారణి మంత్రం అంటారు. ఈ మంత్రం రోజు ఈ వారం 21 సార్లు చదువుకోండి. ఐం హ్రీం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహ. దీనివల్ల అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. చదువుకోవాల్సినటువంటి స్తోత్రము దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రము అర్జున కృత దుర్గా స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని కానీ లేదా దుర్గా కవచాన్ని కానీ చదువుకుంటే మంచిది. అవన్నీ దొరక్కపోతే దుర్గా అష్టోత్తరమైనా సరే ప్రతిరోజు చదువుకుంటే దుర్గాదేవి అనుగ్రహం వల్ల గ్రహాల వ్యతిరేకత తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ వారంలో 4 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. ఇవి చేస్తే ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. ఆఫీసులో పనిచేసే చోట, ఉద్యోగాల్లో మీ కొలీగ్స్ కానీ ఇతర వ్యక్తులు కానీ మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బాస్ కూడా మీకు వెనక నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పైకి నవ్వుతూ మాట్లాడతాడు, వెనక గోతులు తీస్తూ ఉంటాడు. కాబట్టి కొలీగ్స్తో, బాస్తో జాగ్రత్తగా మాట్లాడుతూ శత్రు భావనలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాజకీయాల్లో కూడా వెన్నుపోటుదారులు ఈ వారం మకర రాశి వాళ్ళకి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగం అంతంత మాత్రంగానే ఉంటుంది. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 11లో సంచారం చేస్తూ మకర రాశికి ఈ వారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడు 11లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం మకర రాశి విద్యార్థులకు ఈ వారం ఉంది. అలాగే బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు బిజినెస్లో మకర రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తాయి. జాబ్ లేని మకర రాశి వాళ్ళకి జాబ్ వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. అలాగే కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఎదుటి వాళ్ళ ఏడుపు, నరపీడ, దిష్టి ఇలాంటివి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. శత్రు బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శుక్రుడు 11లో యోగిస్తున్నాడు. ఇది చాలా అనుకూలం. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో మకర రాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే మకర రాశికి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. గోధుమలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఓం పింగళాయ నమః. అలాగే వీలైతే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. అలా విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే ఈ వారం మొత్తం రవి కుజుల బలం పెరుగుతుంది. మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 11వ ఇంట్లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఏకాదశంలో రవి సంచారం వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో ఎంప్లాయీస్, బాసు అందరూ కూడా మీకు ఫేవరబుల్గా ఉంటారు. మీ కష్టాన్ని గుర్తిస్తారు. ఆఫీసులో మీకు విలువ పెరుగుతుంది. పనిచేసే చోట మంచి టాప్ పొజిషన్కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగం ఎక్సలెంట్గా ఉంటుంది. రాజకీయ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్లే యోగం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో మంచి సంచలనాలు నమోదు చేసే యోగం కూడా ఈ వారం కనిపిస్తుంది. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. కుంభరాశి వాళ్ళకి బుధుడు ఈ వారం మొత్తం 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. లేకపోతే ర్యాంకులు రావటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద లాభాలేవి వ్యాపారంలో కనిపించవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి వ్యతిరేకత వల్ల సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే కుజుడు మాత్రం కుంభరాశికి చాలా అద్భుతంగా ఉన్నాడు. ఈ వారం మొత్తం కుజుడు కుంభరాశికి 11వ సంచారం చేస్తున్నాడు.
కుజుడు 11వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే కొనుక్కోవటం, ప్రాపర్టీ అమ్మితే ఎక్కువ రేటుకి అమ్మటం, దానివల్ల లాభాలు పొందటం, వీటన్నిటికీ కుంభరాశి వాళ్ళకి ఈ వారం బలం బాగా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అవ్వటానికి ఆస్కారం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుంభరాశి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ధనవంది ఈ వారం ఏదో ఒక రకంగా అప్పులు తీర్చేయగలుగుతారు. అలాగే సోదర సోదరీమణులతో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి కుంభరాశి వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకుంటారు. అదేవిధంగా శుక్రుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి పురుషులు స్త్రీ పరిచయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా కుంభరాశికి రవి బలము కుజుడి బలం ఉండటం ఈ వారం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఈ రవి కుజుల బలం వల్ల ప్రమోషన్ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రాపర్టీస్ అమ్మటం కానీ కొనటం కానీ వీటికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మాత్రం కొంచెం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధ బలము శుక్ర బలము పెంచుకోవాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, అలాగే శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లో ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. బుధుడి బలం పెరగటం కోసం అధిష్టాన దైవమైన గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే గం గణపతయే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశిక గణేష స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగియే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే బుధుడి బలము శుక్రుడి బలము పెరుగుతుంది. దానివల్ల వారం మొత్తం కుంభరాశి వాళ్ళు అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రవి దశమంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దశమంలో రవి యోగిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే మీనరాశి వాళ్ళకి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రమోషన్ కోసం గట్టిగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. దశమంలో రవి సంచారం అనేది మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో ఈ వారం నిలబెడుతుంది. మీరు ఏ కెరీర్లో ఉన్నా ఆ కెరీర్లో టాప్ పొజిషన్లో ఉండటానికి మీనరాశి వాళ్ళకి దశమంలో రవి సంచారం అద్భుతంగా యోగిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం భాగ్యంలో మీనరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా లాభాలు అనేవి సాధారణంగానే ఉంటాయి. పెద్ద గొప్ప గొప్ప లాభాలు ఏవి కనిపించవు. విద్యారంగం వ్యాపార రంగం ఉద్యోగం కోసం ప్రయత్నించడం ఇవన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. అలాగే కుజుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు బలం లేదు కాబట్టి ప్రాపర్టీ కొనటం కానీ అమ్మటం కానీ చేస్తే 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లేకపోతే మీనరాశి వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు. శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా డబ్బులు కలిసి వచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీనరాశికి ప్రధానంగా ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రం ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశిక గణేష స్తోత్రం కానీ,
రోజు చదవటం లేదా వినటం చేయాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గణపతి ఆలయంలో గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోవాలి. గణపతి ఆలయంలో కానీ ఇంట్లో కానీ కొబ్బరి నూనె దీపం పెట్టాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సక్సెస్ సాధిస్తారు. అలాగే కుజుడి బలం లేదు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శిఖివాహనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి కుజుడి బలం పెరుగుతుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా బుధుడి బలాన్ని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.